ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు కొదవే లేదు. ఎన్నో వేల ఏళ్ల నాటి అత్యంత పురాతన ఆలయాలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇక వీటిలో ఇప్పటికీ ఎవరు కనిపెట్టిన రహస్యాలతో కూడిన ఆలయాలు కూడా చాలానే ఉన్నాయి. వాటిలో బృహదీశ్వర ఆలయం ఒకటి. ఈ పురాతన శివాలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైనది. అందుకే దీనిని ఒక్కసారైనా తప్పక సందర్శించాలని అంటారు. ఇంతకీ ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి? ఆలయంలో రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయమైన ఈ బృహదీశ్వర ఆలయాన్ని చోళ చక్రవర్తి రాజరాజ 1 కాలంలో నిర్మించారు. బృహదీశ్వర ఆలయంలో చోళ రాజవంశం శిల్పకళా వైభవం ఉట్టిపడుతుంది. ఈ ఆలయ నిర్మాణంలో అధునాతన ఇంజనీరింగ్ సాంకేతికతతో సహా అనేక అంశాలు ఉన్నాయి. ఇది నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కారణం ఈ ఆలయం నీడ కనిపించకపోవడం. అవును, మధ్యాహ్నం సమయంలో ఈ ఆలయం నీడ కనిపించదు, నీడ కింద పడదు. అదే ఈ ఆలయ ప్రత్యేకత. మధ్యాహ్న సమయంలో ఆలయం నీడ కనిపించదు, మధ్యాహ్న సమయంలో గుడి నీడ కనిపించదు. ప్రకృతి మర్మమా, ఆనాటి నిపుణుల ల్యాంటెటో తెలియదు, కానీ ఈ రహస్యం ఇప్పటి వరకు తేలలేదు. ఈ ప్రపంచంలోని ఎత్తైన దేవాలయాల్లో ఒకటి అయినప్పటికీ మధ్యాహ్న సమయంలో ఆలయం నీడ నేలపై పడదు. ఏడాదిలో ఏ సమయంలోనైనా మధ్యాహ్నం సమయంలో నీడ నేలపై పడని విధంగా డిజైన్ చేశారు. ఇది అప్పటి కాలం నాటి టాలెంట్గా భావిస్తూ ఉన్నారు. అయితే నాడు ఆలయ నిర్మాణం పూర్తి కాగానే రాజరాజ చోళులు ఈ ఆలయం ఎప్పుడైనా కూలిపోతుందా అని శిల్పి ప్రశ్నించగా కనీసం నీడ కూడా పడదని బదులిచ్చాడట. ఈ వింతను స్వయంగా చూసి రాజు శిల్పిని ప్రశంసలతో ముంచెత్తారట. యునెస్కో హెరిటేజ్ లిస్టులో చోటు దక్కించుకుంది బృహదీశ్వర ఆలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో చోటు దక్కించుకుంది. ఈ బృహదీశ్వర ఆలయాన్ని 11వ శతాబ్దంలో సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినట్టు తెలుస్తోంది. ఇది ద్రవిడ నిర్మాణ శైలిలో ఉంది. ఆలయ సముదాయంలో ఎత్తైన గోపురాలు, భారీ బురుజులతో సహా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇందులో శివుడు, పార్వతి, గణేశుడు, కార్తికేయ దేవాలయాలు ఉన్నాయి. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.